గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఈ క్లాసులన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ ఇది. ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఓరియంటెడ్ క్లాసెస్ మరియు ఐఐటి క్వశ్చన్స్ అండ్ మనకి 10th క్లాస్ విద్యార్థులు అవుట్ ఆఫ్ 80కి 80 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా ఒక 20 ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మనం 20కి 20 చేయగలిగితేనే మనకి 80కి 80 స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్లాసెస్ తర్వాత ఎంసీక్యూ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది ప్రతి లెసన్కి. అదేవిధంగా ప్రతి లెసన్కి ఒక 50 ఐఐటి క్వశ్చన్స్ కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి యూజ్ డివిజన్ ఆల్గోరిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q + 1 or 6q + 3 or 6q + 5 where q is some integer అని అన్నాడు. అసలు ఇక్కడ 6q అన్నాడు అంటే ఇక్కడ 6 అనేది డివైజర్ అని అర్థం అనమాట. ఇక్కడ ఇచ్చేది 6 అనేది మనకి డివైజర్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే మనము ఏ విధంగా దీనికి సొల్యూషన్ రాయాలంటే లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b = 6 అంటే ఈ b అనేది డివైజర్ అనమాట. ఇక్కడ 6q ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు బై యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం మనకి a = bq + r అని మనకు తెలుసు. ఇక్కడ a అనేది పాజిటివ్ ఇంటీజర్ ప్లస్ b అంటే ఏంటి 6 అనమాట. 6 = 6q + r. హియర్ r ఖచ్చితంగా 6తో డివైడ్ చేస్తున్నామంటే 0 రావడం జరుగుతుంది, రిమైండర్ 1 రావడం జరుగుతుంది, 2 రావడం జరుగుతుంది, 3 రావడం జరుగుతుంది, 4 5 వరకు మాత్రమే రావడం జరుగుతుంది, 6 మాత్రం రాదు. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తాం 0 <= r <= 6 అని రాస్తాం. అంటే 0 నుంచి 5 వరకే ఉంటాయి. దీని కండిషన్ ఇది, రిమైండర్ కండిషన్ ఈ ప్రాబ్లం. అంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇందులో r వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈ ఈక్వేషన్ నెంబరు a = 6q + rలో. ఇఫ్ r = 0 అయింది అనుకోండి, అప్పుడు దెన్ a = ఏమవుతుంది 6q + r ప్లస్లో 0 వేస్తే అంటే 6q అయింది. ఈ 6qని ఏ విధంగా రాస్తాం 2 × సంథింగ్ అని రాస్తాం. 2 × 3q అని రాయొచ్చు. ఈ 3 ఈ qని మనము సమ్ ఇంటీజర్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇది 2 ఇది ఇంటీజర్ q అనుకుందాం, ఇది కూడా అప్పుడు ఇది 2q రూపంలో ఉంది. అంటే 2 × సంథింగ్ రూపంలో ఉంటే దీన్ని ఏమని పిలుస్తాం, ఇప్పుడు దీన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇఫ్ r = 1 తీసుకోండి. 1 తీసుకున్నట్టయితే మనకి ఏ వాల్యూ ఏమవుతుంది దెన్ a = 6q + r ప్లేస్లో 1 వేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ r ప్లేస్లో 1 వేసాను, 6q + r ప్లేస్లో 1 వేసాను. వేసినట్టయితే ఇప్పుడు 6q + చూడండి, బిఫోర్ నెంబరు 6q అనేది ఈవెన్ నెంబర్ అయితే నెక్స్ట్ 6q + 1 నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది ఖచ్చితంగా ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ r = 2 తీసుకోండి, తీసుకున్నట్టయితే ఏ వాల్యూ ఏమవుతుంది 6q r ప్లేస్లో 2 వేసాను. దీని బిఫోర్ నెంబరు ఆడ్ నెంబర్ అయితే ఈ 6q + 1 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే,
ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 3 తీసుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 6q ప్లస్ 3 అవుతుంది. దీని బిఫోర్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ అవుతుంది. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 4 తీసుకోండి, 4 తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 6q ప్లస్ 4. దీని బిఫోర్ నెంబరు ఆడ్ నెంబర్ అయిందంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 5 దెన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 6q ప్లస్ 5. దీని బిఫోర్ నెంబర్ ఈవెన్ అయిందంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ అడిగాడు. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ 6q ప్లస్ 5, 6q ప్లస్ 3, 6q ప్లస్ 1. చూడండి ఇక్కడ మనకి 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 అనేది ఆడ్ ఇంటీజర్స్ అవుతాయని చెప్పమంటున్నాడు అన్న, ప్రూవ్ చేయమంటున్నాడు. మనము ఏం చేసాం ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి. 6q అనేది ఏమైంది 6q ప్లస్ 1 ఆడ్ నెంబర్ అయింది, 6q ప్లస్ 3 అనేది ఆడ్ నెంబర్ అయింది, 6q ప్లస్ 5 అనేది కూడా ఆడ్ నెంబర్ అయింది. దేర్ ఫోర్ ఎనీ పాజిటివ్ ఆడ్ నెంబర్ odd integer is of the form of any positive odd integer is the form of 6q plus 1 or 6q plus 3 or 6q plus 5. ఓకే, ఈ విధంగా మనకి ప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది, ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే మనకి యూజ్ డివిజన్ ఆల్గోరిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ pq 3q ఆర్ 3q ప్లస్ 3p ఆర్ 3p ప్లస్ 1 అని ఇచ్చాడు. అసలు 3 ఇచ్చాడు అంటే ఇక్కడ డివైజర్ అనేది మనకి 3 అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్ టు 3. ఎందుకంటే ఇక్కడ 3 అనేది డివైజర్ ఉంది కాబట్టి b అనేది 3 అవుతుంది. ఇప్పుడు బై యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం ఏ ఈక్వల్ టు ఏమవుతుంది bq ప్లస్ ఆర్. b అంటే ఎంత 3, q ప్లస్ ఆర్. ఇక్కడ హియర్ ఆర్ అనేది వాల్యూస్ ఏ విధంగా ఉంటుంది 3తో డివిజిబుల్ చేస్తున్నామంటే 0 అయినా రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. అంటే దీని అర్థం ఏంటి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3 అనమాట. అంటే 3 ఉండదు, 3 కన్నా చిన్నవి రిమైండర్ రావడం జరుగుతుందని అర్థం అనమాట. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 చేయాలి, 2 చేయాలి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 0 అంటే 3q. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 దట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 3q ప్లస్ 1 అనమాట. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఆర్ వాల్యూ 0, 1, 2, 3, 1, 2 వరకు ఈ 3 కేసెస్ కూడా మనము ఆర్ వాల్యూ ప్లేస్లో 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఈ విధంగా 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ 3 కేసెస్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ పర్ ద క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు సో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇదొక పాజిటివ్ ఇంటీజర్, ఇదొక పాజిటివ్ ఇంటీజర్, ఇదొక పాజిటివ్ ఇంటీజర్. ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని ఏం చేయమన్నాడు స్క్వేర్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటీజర్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ గివెన్
బై స్క్వేరింగ్ బోత్ ద సైడ్స్ వీ గెట్. అంటే ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్, కేస్ నెంబర్ 1 ఏంటి 3q. ఈ 3qని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, a స్క్వేర్ ఈక్వల్ టు 3 3 9q స్క్వేర్. ఈ 9q స్క్వేర్ని 3 ఇంటూ 3q స్క్వేర్ కింద రాయొచ్చు. ఈ బ్రాకెట్లో ఉన్న 3pని 3q స్క్వేర్ని ఒక పాజిటివ్ ఇంటీజర్ p అనుకుందాం. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 3 ఇంటూ p అవుతుంది. అంటే ఈ పాజిటివ్ ఇంటీజర్ని బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి వచ్చిన ఫామ్ ఏంటి, 3p ఫామ్లో వచ్చింది. ఇది కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2లో మనకి ఏమొచ్చింది, మనకి r ఈక్వల్ టు 1 అయితే a ఈక్వల్ టు 3q ప్లస్ 1 వచ్చింది. a ఈక్వల్ టు 3q ప్లస్ 1. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టయితే a స్క్వేర్ దట్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయాలంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అనమాట. అంటే 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3q స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab 2 ఇంటూ 3q ఇంటూ 1 అంటే 6q. చూడండి ఇందులోని 3 ఉంది, ఇందులోని 3 ఉంది. 3ని కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏం మిగిలింది, 3q స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2q మిగిలింది ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్నది మనం ఒక p అనే ఇంటీజర్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 3p ప్లస్ 1 అవుతుంది. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఈ పాజిటివ్ ఇంటీజర్ అనేది 3p ఫామ్లో వచ్చింది, ఈ పాజిటివ్ ఇంటీజర్ అనేది 3p ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. ఇది కేస్ నెంబర్ 1, ఇది కేస్ నెంబర్ 2. ఇప్పుడు కేస్ నెంబర్ 3 అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. కేస్ నెంబర్ 3లో పాజిటివ్ ఇంటీజర్ ఏంటి, a ఈక్వల్ టు చూడండి 3q ప్లస్ 2. a ఈక్వల్ టు 3q ప్లస్ 2 తీసుకున్నట్టయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. అప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3 3 9q స్క్వేర్ 2 2 4 ప్లస్ ఇక్కడ మనము ఇక్కడ చూడండి 2 ఇంటూ ab 2 2 4 4 3 12 12q. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాస్తున్నానంటే నేను 9q స్క్వేర్ ప్లస్ 12q. ఈ 4ని ఏ విధంగా రాస్తున్నానంటే ఒక 3 ఒక ప్లస్ 1 కింద రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. 3 కామన్ తీయండి. ఇక్కడ ఏం మిగిలింది, 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1. ఇక్కడ వరకు ఈ 3 టర్మ్స్లో కూడా 3 కామన్ తీసాను ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్నది ఒక p అనుకుందాం, ఒక p అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 3p ప్లస్ 1. ఈ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకొని స్క్వేర్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి 3p ప్లస్ 1 ఫామ్లోకి వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 3 కేసెస్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఎయిదర్ of the form 3p or 3p plus 1 for some integer p. అంటే మనకి 3 కేసెస్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇది 3p ఫామ్లోనే ఉంటుంది, 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుంది, లేదా ఇక్కడ కూడా 3p ప్లస్ 1 ఫామ్లోకి రావడం జరిగింది. అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు వచ్చేది ఏ ఫామ్లోకి రావడం జరుగుతుంది, 3p కానీ 3p ప్లస్ 1 ఫామ్లో కానీ రావడం జరుగుతుంది అని మనం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.